మదనపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలు మరియు ఆక్రమణ తొలగింపులో చూపుతున్న వివక్షతపై నిరసిస్తూ ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి పట్టణంలో చాలా రోజులుగా ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్య ట్రాఫిక్ సమస్య। ఆ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటే మొదటిగా మరీ ముఖ్యంగా మనము రోడ్డుకి ఇరువైపులు ఉన్న ఆర్ఎన్బి అక్రమాలను తొలగిస్తే ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ సమస్య తీరుతుందని చెప్పి ఎన్నోసార్లు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకి అలాగే ఆర్ఎన్బి అధికారులకి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది। అయితే ఎవరైతే తొలగింపులు చేయాలో మున్సిపాలిటీ సిబ్బంది అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఎలాగోలాగా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులు ఉన్న ఆర్ఎన్బి అక్రమాలను అక్కడక్కడ తొలగించడం ప్రారంభించారు। ఈ విషయమై ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వారు బెంగళూరు రూట్లో ఉన్న కొన్ని ఆర్ఎన్బి అక్రమాలను అలాగే పోస్ట్ ఆఫీస్ మల్లికార్జున సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఉన్న ఆర్ఎన్బి అక్రమాలను ఇలాగెత్తుకుంటే సిటిఎం రోడ్ మీసేవ దగ్గర నుండి అలాగే ఎస్టేట్ వరకు ఆర్ఎన్బి అక్రమాలను తొలగించారు। దానికి చాలా మొదటగా ఆనందకరం అలాగే సంతోషకరం। అయితే ఎక్కడైతే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉందో ఎక్కడైతే ఎక్కువ శాతం ప్రజలు తిరుగుతూ ట్రాఫిక్ సమస్యకి ఇబ్బంది పడుతున్నారో అక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్యకు తొలగించాలని చెప్పి ఎవరు కూడా చర్యలు చేపట్టడం లేదు। ఈ సందర్భంగా మనం గమనిస్తే ఆర్టీసీ బస్టాండ్ చెరువు అంటే ఆ ఏటుగడ్డ నుండి ఇట్లా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్ళే దారిలో రోడ్డుకు చెరువు కట్టకి ఆ పక్క ఈ పక్క ఆర్ఎన్బి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి। ఇవి ఆర్ఎన్బికి సంబంధించినవా లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినవా లేకపోతే ఏవైనా ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో వీళ్ళు ఏమన్నా ఈ షెడ్లని పెట్టుకున్నారా లేకపోతే ఆర్ఎన్బి అక్రమాలు అయితే అవన్నీ తొలగించేవారు వీటిని ఎందుకు తొలగించడం లేదు? ఆర్ఎన్బి అక్రమాలు కాకపోతే ఏవైనా మున్సిపాలిటీ ప్లేసుల్లో పెట్టుకుంటా అంటే ఈ బంకుల కిందకి బాడిగలు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు వాటిపైన పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది। అలాగే చిత్తూరు బస్టాండ్ నుండి మా ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పోయే రూట్లో చూసుకుంటే అక్కడ కూడా రోడ్డుకి ఇరువైపులా బంకులు పెట్టుకొని ఎక్కువ ట్రాఫిక్ సమస్య కలిగించే చోట ఆడ ఏర్పాటు చేసుకున్నారు। అక్కడ కూడా మీరు తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఉన్న చోట అక్రమాలను కూడా మీరు ఎందుకు తొలగించడం లేదు? అంటే అవి ఆర్ఎన్బి అక్రమాలు కదా లేకపోతే మున్సిపాలిటీ ప్లేసుల్లో పెట్టుకున్నారా? మున్సిపాలిటీ ప్లేసుల్లో పెట్టుకుంటా అంటే వాళ్ళు బాడిగలు మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నారా? అవి రెండూ కాకపోతే ఆర్ఎన్బి అక్రమాలు కదా వాటిని ఎందుకు మీరు తొలగించడం లేదు? వాటి మీద ఎందుకు మీరు వివక్షత చూపిస్తున్నారు? అలాగే మనం గమనిస్తే ఇక్కడ మన గర్ల్స్ కాలేజ్ దగ్గర నుండి సంత ద్వారా పోయి మల్లికార్జున సర్కిల్లో పోయే దారిలో చూస్తే ఎక్కువగా అక్రమంగా సంతలో షెడ్లు ఏర్పాటు చేసుకునేసినారు। ఆ షెడ్లుకి అక్కడ దింపే వాళ్ళు కానీ అక్కడ ఉన్న స్టాక్ వచ్చి అక్కడ దింపుకోవాలంటే వాళ్ళు ఆ రోడ్లలోనే బండ్లు పెట్టేసి తీవ్ర ట్రాఫిక్ సమస్యని అక్కడ వాళ్ళు క్రియేట్ చేస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు। నిన్న లేక మొన్న ఎప్పుడో 2 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రెడ్ జోన్ గ్రీన్ జోన్గా మేము విభజిస్తాం అక్కడ నుండి మేము ఆ ట్రాఫిక్ లేకుండా ఆర్ఎన్బి అక్రమాలను తొలగిస్తామని చెప్తున్నారు। మరి మొదట్లో తొలగించిన వాటిల్లోనే ఈ వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందో మీకు తెలుసు అవన్నీ ఆర్ఎన్బి అక్రమాలనే ఆ అక్రమాలన్నిటి కూడా తొలగించి ట్రాఫిక్ సమస్య తొలగిపోయేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్।